స్టాక్ మార్కెట్ బోటమ్డ్ అవుట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ బోటమ్డ్ అవుట్. చూడండి ఫ్రెండ్స్, భయపడద్దు. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ బోటమ్డ్ అవుట్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో నేను ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ధృవతార లాంటి స్టాక్స్, అలాగే అరుంధతి లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి, వీడియోలో చూద్దాం. అలాగే జెన్టెక్ 50% డౌన్ అయింది 1 మంత్లో. సో కారణాలు ఏంటి, స్టడీ లెవెల్స్ ఏంటి, ఇట్లాంటివి పీపుల్ ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇట్లాంటి వాటిని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఎస్కార్ట్స్, బజాజ్ హౌసింగ్, వాటి యొక్క స్టడీ లెవెల్స్ ఏంటి, చాలా క్లోజ్ స్టడీ లెవెల్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోసు కాన్స్ ఏంటి ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ద్వారా వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. గ్యాప్ ఇచ్చిన తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా ఏంటంటే వీడియోని ఎవరికో ఒకరికి ఏదో ఒక గ్రూప్కి ఏంటంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, భయపడే వాళ్ళకి ఒక్కసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఇండెక్స్ని నేను రీసెంట్ ఇయర్స్లో లాస్ట్ 10-20 ఇయర్స్లో ఎట్లా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను. మనం 20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అని అంటే ఒకసారి టైం ఫ్రేమ్ వర్క్ అనేది మంత్లీకి వెళ్దాం. అంటే మీరు స్క్రీన్ మీద చూస్తుందేమో డైలీ చార్ట్. సో నేను ఒకసారి ఎమ్మని ప్రెస్ చేస్తున్నాను, మంత్లీ చార్ట్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే మంత్లీ చార్ట్. చూడండి, మంత్లీ చార్ట్లో చూస్తే మీకు హిస్టరీలో చూస్తే కనుక చూడండి, ఫాల్ డౌన్స్ చూడండి, ఇక్కడ 2008-9 మధ్యలో పడినట్టు కనిపిస్తుంది. 2008లో రెసిషన్ వర్రీస్ కదా, చూడండి. దాని తర్వాత 2011 తర్వాత, అలాగే 2015లో అంటే నేను స్టాక్ మార్కెట్లో బుడి అడుగులు వేస్తున్న సమయంలో పడింది. అట్లాగే ఏంటంటే కోవిడ్ టైంలో ఫాల్ మీరు చూశారు. అలాగే 2022లో ఏంటంటే 15% పైగా నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది. సో అట్లాగే ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఆల్ టైమ్ హై నుంచి 12% అరౌండ్ ఏంటంటే కరెక్ట్ అయింది. కరెక్టేనా? సో అదనమాట. సో అంటే 1, 2, దీన్ని 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం, ఇది 5 అనుకుందాం, మహా అయితే ఇది 6 అనుకుందాం. 1, 2, 3, 4, 5, 6. చూడండి ఫ్రెండ్స్, మీరు లాస్ట్ నేను 20 ఇయర్స్ పెడితే 20-25 ఇయర్స్ మనం చూస్తే కనుక ఓన్లీ 6 టైమ్సే ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది. సో ఇది చూడకుండా ఏంటంటే సోషల్ మీడియా కానీ టీవీల ప్రభావం వల్ల భూతద్దంలోకి వెళ్ళి మీరు చూసి భయపడద్దు. ఇండియన్ స్టాక్ మార్కెట్ దమ్మేంటో మీకు క్లియర్గా ఈ చార్ట్లో మీకు అర్థమై ఉంటుంది. అంటే మిగతా సమయాల్లో అంటే ఈ 6 టైమ్స్ తప్ప రిమైనింగ్ సందర్భాల్లో అంతా కూడా ర్యాలీసే అయ్యాయి. నిజం చెప్పాలి అని అంటే సరి అయిన ఆపర్చునిటీస్ ఇచ్చింది ఏంటంటే ఈ 5 టైమ్సే. సో అలాంటి దాంట్లో ఇవాళ 6th టైం అని కూడా అన్న నేను, దాంట్లో ఏంటంటే పావువంతు మాత్రమే ఇచ్చింది. ఈ ఫాల్ పెద్ద ఫాల్ ఏం కాదు. ప్రాఫిట్ బుకింగ్ టాప్ నుంచి చూస్తే ప్రాఫిట్ బుకింగే కనిపిస్తుంది. ఎందుకని ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు? చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ ఇయర్స్లో కూడా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న సందర్భాలు ఉంటాయి. కంటిన్యూగా బై చేయడం అనేది ఏ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్కి సాధ్యం కాదు. మరి డిఐఎస్ ఎందుకు చేయట్లేదు అని అంటే చూడండి, ఎఫ్ఐఎస్ హెవీగా బై చేస్తున్నప్పుడు వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. మీరు అది ఇగ్నోర్ చేస్తారనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఎఫ్ఐఎస్ కొంటేనే ఆ కంట్రీకి బూస్టింగ్, ఎఫ్ఐఎస్ కొన్నప్పుడే మనం కొనాలి అని. సో ఎఫ్ఐఎస్ నెయ్యి తాగాలి, మనం మూతి నాకాలి అంటే రేపు మార్కెట్ ఆల్ టైమ్ హైకి వచ్చినాక వాళ్ళు బై చేస్తారో మనం చంకనాకాలి. కాబట్టి ఏంటంటే అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కరెక్షన్ ఈజ్ ఏ ఆపర్చునిటీ. సో మొత్తం బడ్జెట్ అనేది ఎంత బ్యూటిఫుల్లో చూశారు మీరు పొలిటికల్గా చూడకపోతే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ బడ్జెట్ అది కదా. అట్లాగే ఏంటంటే మిడిల్ క్లాస్కి సపోర్ట్ చేయడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అలాగే సిపిఐ డేటా కూడా కంట్రోల్గానే ఉంది. అలాగే రీసెంట్గా ఆర్బీఐ కూడా ఏంటంటే 0.5% అంటే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ కూడా చేశారు. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి పూర్తిగా రాకపోయినా కూడా సపోర్టివ్ పాయింటే అది చెప్పచ్చు. అంటే డిమాండ్కి మనకి ఇబ్బంది ఏం లేదు. అవి మనం చూసుకుంటే ఏంటంటే ఎఫ్ఐఐ కన్నా ఒక అడుగు ముందుంటారు. సో ఇప్పటికీ అంటే ఈ రోజు వరకు కూడా అంటే రీసెంట్ ఫాల్ డౌన్స్లో ఈ రోజు వంతు కూడా ఒక 20-25% అన్నా
మీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్‌లో 20-25% అన్నా కన్జ్యూమ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడి నుంచి పడ్డా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు వాళ్ళు బోటం అని చెప్పి కూర్చుంటారు. మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళి మనకి గుండు గీస్తుంది, అందులో డౌటే లేదు అని చెప్పి మరొకసారి చెప్తాను. సరే, ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్వర్క్ అనాలిసిస్ ఏంటి అని చెప్పి చూస్తే కనుక, సో నిన్న ఈరోజు మూమెంట్ అనేది చూస్తే కనుక స్పష్టంగా ఏంటంటే మనకి బాటమ్ అవుట్ అయ్యిందనే విషయం అర్థమవుతుంది. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు నేను నిఫ్టీ బాటమ్ అవుట్ అయ్యింది, అలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ కనిపించింది మాకు కూడా అనేది కామెంట్లో కామెంట్ చేయండి మీకు అనిపిస్తే. లేదు మాకు అలా అనిపించలేదు అన్నవాళ్ళు మీ అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా మన ఛానల్లో చెప్పచ్చు అనమాట. ఎప్పటి నుంచో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే కనుక ఈరోజు బాటమ్ అవుట్ని కనిపెట్టే ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఎప్పటి నుంచో మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక ఈ బాటమ్ అవుట్ని కనిపెట్టే ఉంటారు. సో అయితే నిఫ్టీ బాటమ్ అవుట్ అయినప్పుడే కరెక్ట్గా ప్రతి స్టాకు బాటమ్ అవుట్ అయ్యని చెప్పలేం. వీటికన్నా ముందే బాటమ్ అవుట్ అయినాయి కొన్ని స్టాక్స్. నిఫ్టీ బాటమ్ అయిన తర్వాత కూడా ఆపర్చునిటీస్ ఇచ్చేయి, అంటే బాటమ్ అవుట్ అయ్యే స్టాక్స్ ఉంటాయి. అందుకనే నిఫ్టీ బాటమ్ అవుట్ అవ్వకముందే కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా దొరికినట్టు కొద్దిగా బొట్టలో వేసుకోవడం స్టార్ట్ చేస్తే నిఫ్టీ బాటమ్ అవుట్కి ముందు ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. నిఫ్టీ బాటమ్ అవుట్ అయిన రోజు ఉండాలి, నిఫ్టీ బాటమ్ అవుట్ అయిన తర్వాత కూడా కొద్దిగా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్లో నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ 100% అయితే నేనైతే ఎప్పుడూ కూడా 35-40% మించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయను. క్యాష్ బ్యాలెన్స్ అనేది ఉంచుకుంటాను. ఎందుకంటే ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్, అంతేగాని ఒక్కసారిగా గుమ్మరిచ్చే థింగ్ అయితే కాదు. అది కమింగ్ టు ద నిఫ్టీ అయితే బాటమ్ అవుట్ అయింది. బాటమ్ అవుట్ అయిందంటే ఇక్కడేమి మా తాతయ్య సరిహద్దులేం గీలా, ఇక్కడ మన తాతలు ఏం గోడలు కట్టలేదు. అక్కడ బాటమ్ అవుట్ అయిందంటే వోల్టాలిటీ కెన్ బి దేర్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. బాటమ్ అవుట్ అయిందంటే రేపొద్దు నుంచి ఎగబడి పరిగెత్తుందని నేను అనుకోను. వెళ్ళినా ఓకే, వెళ్ళకపోయినా ఐ డోంట్ కేర్. సో ఓవరాల్గా అయితే బాటమ్ అవుట్ అయింది కాబట్టి కాస్త కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉండొచ్చు. ఓవరాల్గా ఏదైతే ఉందో ఈ 22,700 ఈ ఏరియా ఏదైతే ఈ రీసెంట్ లోస్ ఉన్నాయో ఆ లోస్ కన్నా కొద్దిగా కిందకి వెళ్తే 22,684 ఒకవేళ కిందకి వెళ్ళిన మ్యాక్స్ పార్ట్ అది కూడా వోల్టాలిటీ వల్ల వెళ్ళటమే. కానీ బాటమింగ్ అవుట్ ప్రాసెస్ అయిన తర్వాత కపుల్ ఆఫ్ డేస్ ఏంటంటే మనకి వోల్టాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే కనుక కింద పడుతూ పైకి వెళ్తూ ఓవరాల్గా పైకి అనేది కొద్దిగా గట్టిగానే పైకి స్టార్ట్ అవుతుంది అనేది సుస్పష్టంగా అర్థమైందని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఫోకస్ చేయాల్సిన ధృవతార లాంటి స్టాక్స్. సో చూడండి ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ 100 లోపు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు వెయిట్ చేశాను. సో మనకి రీసెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లో కూడా మనం మాట్లాడుకున్నాము. ఈరోజు కూడా ఏంటంటే నేను క్లోజ్గా బోతద్దంలో వేసి మనసుకి హత్తుకొని చాలా జాగ్రత్తగా చూశానని చెప్పి చెప్తానమాట. ఇక్కడ నుంచి కొంచెం డిప్ అయితే అవుతుందేమో, కానీ ఓవరాల్గా ఏంటంటే స్టాక్ పిఈ స్టిల్ 40లో ఉంది. కానీ సౌండ్ బిజినెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏంటంటే క్లోజ్గా ఈరోజు అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ప్రోస్ ఏంటో మీకు తెలుసు. ఆ బిజినెస్ అంటే బజాజ్ ఫైనాన్స్తో కలిసి ఉన్నప్పుడు బిజినెస్ ఏంటో తెలుసు. ఇండివిజువల్గా ఏంటంటే లిస్ట్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి బజాజ్కున్న కస్టమర్ బేసు దీనికి ప్లస్సే అవుతుంది కానీ మైనస్ అవ్వదు. కానీ పిఈ 40లో ఉండటం అనేది కొంచెం హైలో ఉంది అని చెప్పచ్చు. కాబట్టి ప్రోస్ చెప్పాను, కాన్స్ చెప్పాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి, మీరు కూడా రీసెర్చ్ చేయండి. తదుపరి డెసిషన్ అనేది మీరు కూడా తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలిసి ప్రోస్ కాన్స్ తెలుసుకోండి అని చెప్తాను. చూడండి సార్, రేపటి వీడియోలో జియో ఫైనాన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దానికి ఫాల్ ఇంకా ఏంటంటే ఆగినట్టు ఏం కనిపించలేదు. రేపటి వీడియోలో ఏంటంటే జియో ఫైనాన్స్ గురించి చూసి ఆ మూమెంటం చూసి నేను రేపటి వీడియోలో లేదా అప్కమింగ్ నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే చేస్తానో ఆ వీడియోలో మీకు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే జియో ఫైనాన్స్ యొక్క లెవెల్స్ స్టడీ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే చూడండి ఫ్రెండ్స్, కోట్లు ఉండాల్సిన అవసరం లేదు, లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో 10,000తో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ కనుక ట్రేడింగ్ అకౌంటు, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవాలన్నా, ఈక్విటీలో చేసుకోవాలన్నా, ఈటీఎఫ్లో చేసుకోవాలన్నా మన ఛానల్ కింద ఒక లింక్ ఇచ్చాను చూడండి. సో డిస్కౌంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో బిగినర్స్కి ఏంటంటే నేను జెరోదా ప్రిఫర్ చేయమంటాను. ఎందుకంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అట్లాంటివి ఇవ్వరు.
సో బిజినెస్ తెలిసి తెలియక ఏంటంటే అకౌంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్లు వేరే వాళ్ళకి ఇస్తారు. అలా ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇస్తే ఏంటంటే అవుట్ ఆఫ్ ది మనీ కాల్స్తో ఏంటంటే వాళ్ళు మీ అకౌంట్లో ఉన్న మనీ లీగల్గా లాగుతారు వాళ్ళ అకౌంట్లోకి. మీ బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు వాళ్ళకి. సో ఇదంతా ఏంటంటే నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. అట్లాంటివి ఏంటంటే జెరోదా అలౌ చేయదు. సో అందుకనే మీకు బిగినర్స్కి ఏంటంటే జెరోదా ప్రిఫర్ చేయమంటాను. యాప్ బాగుంటుంది, మీకు నచ్చుతుంది, అందులో డౌటే లేదు. కాబట్టి సో మీరు యూజర్ నేమ్ అది మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఏదైనా అకౌంట్ ప్రాసెస్లో ఇబ్బంది ఉన్నా కూడా మా టీం మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది మన లింక్ ద్వారా క్రియేట్ చేస్తే. అలాగే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో ఫండమెంటల్స్ ఎట్లా చూడాలి, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్, క్యాండిల్ స్టిక్స్, వాటి గురించి మీకు అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు కండక్ట్ చేసినా లేదా అప్పుడప్పుడు నేను కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి పంపించడం అనేది మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. చూసే ముందు ఏంటంటే రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలాసార్లు చాలా రేటింగ్ ఏజెన్సీస్ లైక్ బ్రోకింగ్ కంపెనీలు కూడా, అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ లైక్ మోర్గన్ స్టాన్లీ, జెఫ్రీస్ ఇట్లాంటి వాళ్ళు రిలయన్స్ యొక్క బిజినెస్ని బేస్ చేసుకొని 1600 ఇచ్చారు. లెవెల్ అయితే 1086, 1035 దగ్గర ఉంది, కానీ అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే రిలయన్స్ లాంటివి ఏంటంటే లెవెల్స్ దాకా ఉండవు, మధ్యలో ఎవరో ఒకళ్ళు బయర్ వస్తారనమాట. సో ఈ క్యాండిల్ దగ్గర ఇవాల్టి క్యాండిల్, నిన్నటి క్యాండిల్ ఏంటంటే బయర్ స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతున్నాడు, ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ అనే విషయం అర్థమవుతుంది. మీకు ఎఫ్ఐఎస్ రిలయన్స్ కొన్నారా లేదా అనేది చూడాలంటే ఒక క్వార్టర్ మొత్తం అయిపోయిన తర్వాత డేటా వస్తుంది, అప్పటికి స్టాక్ పైకి వెళ్ళిపోవచ్చు. అయితే క్యాండిల్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ కదలికలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి రిలయన్స్ యొక్క ప్రోసు కాన్సు మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కలిసి ఒకసారి ప్రోసు కాన్సు డిస్కస్ చేసి దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో లార్జ్ క్యాప్స్లో ఏంటంటే రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇనిషియేషన్స్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఫండమెంటల్స్ గురించి మీకు రిలయన్స్ గురించి తెలుసు, ఆ బిజినెస్ ఏంటో కూడా మీకు తెలుసు, మేనేజ్మెంట్ స్ట్రెంత్ ఏంటో మీకు తెలుసు. చూడండి ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా మీరు చూసారంటే సబ్స్క్రైబ్ కూడా చేసి ఉంటారు కొత్త వాళ్ళు అయితే. సో అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో అస్తమానం ఆపర్చునిటీ ఇవ్వదు. సో రేపు మనకి నిఫ్టీ లెగవాలంటే నిఫ్టీకి బలం ఏంటంటే అదానీ పోర్ట్స్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ ఇట్లాంటివి. కాబట్టి సో అస్తమానం చూడండి ఎట్లాంటి ఫాల్స్ చాలా రేరు. మన రీసెంట్ ఇయర్స్లో అదానీ పోర్ట్స్ చూస్తే అట్లాంటి ఫాల్స్ రేరు. మీకు హిండన్బర్గ్ స్కామ్ అప్పుడు కూడా అది అదానీ స్కామ్ కాదు, హిండన్బర్గ్ స్కామ్ అని మీకు చెప్పాను. వాళ్ళు గాల్లో గెలిచిపోయారు, అదానీతో పెట్టుకున్నారు, గాల్లో గెలిచిపోయారు కదా అని సోషల్ మీడియాలో అంటున్నారు, నాకైతే తెలియదు. సో ఓవరాల్గా అయితే కనుక మనకేంటంటే అదానీ పోర్ట్స్ స్టడీ బిజినెస్ కాబట్టి, హిండన్బర్గ్ టెంపరీ స్కామ్ కాబట్టి, సో నేనేమన్నానంటే ఆ టైంలో 410, 370 దగ్గర బౌన్స్ అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీడియో చేశాము. ఆ స్కామ్ అన్నప్పుడు ఇమీడియట్గా మనం ఆలోచించకుండా ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి కరెక్ట్గా ఈ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ అవ్వకముందు మనం వీడియో చేశాము. ఈ లెవెల్ టచ్ అయినాక ఎలా అయింది, అదానీ పోర్ట్స్ అప్పటి నుంచి ఎలా ఎదిగిందో చూశారు. సో ఇది రీట్రేస్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ లాగే కనిపిస్తుంది. సో దానికి మించి చెడేం కనిపించట్లేదు. సో మళ్ళీ మాట్లాడుకుంటాం మనం అదానీ పోర్ట్స్ గురించి భవిష్యత్తులో, ఒకవేళ ఆల్ టైమ్ హైకి వెళ్తే మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రోసు కాన్స్ గురించి చెప్పాలంటే సౌండ్ బిజినెస్. కాన్స్ ఏంటంటే హిండన్బర్గ్ వాళ్ళు స్కామ్ అని కామెంట్ చేశారు, యుఎస్ వాళ్ళు బ్రైబరీ కామెంట్ చేశారు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అదానీ గురించి ఏంటంటే చెడుగా కామెంట్ చేస్తారు. కానీ ఆ అదానీ పోర్ట్స్ బిజినెస్ చూస్తే ఇండివిజువల్గా ఏంటంటే సౌండ్ బిజినెస్ ఇంకొకళ్ళు రీప్లేస్ చేసేది కాదు, వేరే కంట్రీల్లో కూడా పాగా వేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇప్పట్లో అదానీని కొట్టే ఇదైతే కనిపించట్లేదు. కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం లేనప్పుడు మనం పొలిటికల్గా తలదూర్చకూడదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. సో అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోసు కాన్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి అని చెప్పి చెప్తాను. నేను ఈ రీసెంట్ వీడియోలో చాలాసార్లు అదానీ పోర్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. చూడండి సార్, ఈ ఎస్కార్ట్స్ కోబోట చూడండి సార్, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవి ఏంటంటే ధృవతార లాంటి స్టాక్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ, రిలయన్స్ కానీ, అదానీ పోర్ట్స్ కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధృవతార లాంటి. స్టాక్ ప్రైజుల్లో ధృవతార అనుకోవద్దు, స్టాక్ ప్రైజుల్లో ధృవతారలు అనేవి ఉండవు, అంత స్టడీ ఉండదు. ఎందుకని పెళ్లిలో ఏంటంటే ధృవతారని ఎందుకు చూపిస్తారంటే కాపురం కూడా స్థిరంగా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. అలాగే ధృవతార పైన మిణుక్కు మనంటూ అరుంధతి నక్షత్రం కూడా కనిపిస్తుంది. సో మీలో చాలామంది కనిపించే ఉంటుంది అప్పుడప్పుడు కదా. సో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారంటే అరుంధతి ఏంటంటే మనకు ఆ మైథలాజికల్గా అంటే ఆ పురాణాల్లోకి వెళ్తే ఏంటంటే ఉంటుందన్నమాట. ఆ అరుంధతి వరం కోరుకుంటుంది, అంటే నన్ను వేరే వాళ్ళు, నా భర్త తప్ప వేరే వాళ్ళు
చెడుగా చూడకూడదు, వాళ్ళకి ఆ భావన రాకూడదు అని తను వరం కోరుకుంటుందన్నమాట. అందుకని ఏం చెప్తారంటే పెళ్ళిలో ఏంటంటే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. కానీ అరుంధతి నక్షత్రం ఎలాగైతే మిణుకు మిణుకుమంటూ ఉంటుందో, కొంతమందికి కనిపించినట్టుగా ఉంటుందో, సో అలాగే అరుంధతి నక్షత్రం లాంటి స్టాక్స్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో అవి అప్పుడప్పుడే వస్తాయి అన్నమాట, అప్పుడప్పుడే కనిపిస్తాయి అరుంధతి లాంటి స్టాక్స్. కాబట్టి అట్లాంటివి కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అతుక్కున్న వాళ్ళకి బూస్ట్ అవుతుంది, లేకపోతే ఉపయోగం ఉండదు. సరే, అరుంధతి లాంటి స్టాక్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుందాం, కమింగ్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకుంటాం. అయితే ఎస్కార్ట్స్ కుబోటా గురించి చూడాలి అని అంటే చూడమంటే సార్, స్టాక్ పిఈ 29లో ఉంది. ఇంత తక్కువలో పీలో చూడటం అనేది చాలా రేరు. ఎస్కార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పటి నుంచి స్టడీ చేస్తూ ఉన్నాను నేను. మీకు కూడా చాలాసార్లు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేశాము ఎస్కార్ట్స్ గురించి. ఎందుకంటే సేల్స్ గ్రోత్ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, అలాగే నెట్ ప్రాఫిట్ చూడండి, అన్నీ కూడా బాగుంటాయి. సో సౌండ్ బిజినెస్ అది. అయితే రీసెంట్ క్వార్టర్ డిప్ అయింది. 1 to 2 quarters డిప్ అవడం అనేది సర్వసాధారణం. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్, ఇట్స్ ఎ హెల్దీ ప్రాసెస్ అంటాను. కాబట్టి కార్న్ అదే కనిపిస్తుంది నాకు, ఆ హెల్దీయే కార్న్లాగా కనిపిస్తూ ఉంది. సో అదనమాట. సో ఎస్కార్ట్స్ కుబోటా అవ్వకముందే ఎస్కార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బలంగా ఉన్నాను, అంటే పాజిటివ్గా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎస్కార్ట్స్ కుబోటా అంటే జపనీస్ టెక్నాలజీ యాడ్ అయ్యింది. ఎస్కార్ట్స్ రూపంలో వాళ్ళకి మ్యాన్ పవర్ ఎడ్జి, అలాగే ఇండియా రూపంలో లేఅవుట్ కుబోటాకి బెనిఫిట్ అయితే, కుబోటా టెక్నాలజీ ఎస్కార్ట్స్కి బెనిఫిట్. కాబట్టి ఎస్కార్ట్స్లో స్టేక్ కుబోటా ఆక్యుపై చేయడం మంచిదే అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అది స్టాక్ కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూవ్ చేసింది. ప్రైస్ కింద పడుతూ ఉంటుంది, లెగుస్తూ ఉంటుంది, అవి సర్వసాధారణం. ప్రైస్ చూసేవాడు ఎవడు కూడా ఇన్వెస్టర్ అనరు. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఏంటంటే బిజినెస్ చూస్తారు, టెంపరీగా డిప్ అయితే దాన్ని బొట్లో వేసుకునే ప్రయత్నం చేస్తారు. సో టెక్నికల్గా లెవెల్ అయితే కనుక కొంచెం కింద ఉన్నా, సో నిఫ్టీతో పాటు బయింగ్ అనేది మనకి ఎస్కార్ట్స్లో ఈరోజు కనిపించింది. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలిసి క్లోజ్గా డిస్కస్ చేయండి. నేనైతే వాళ్ళ క్లోజ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎస్కార్ట్స్ని నా ఆత్మతో నేను డిస్కస్ చేసుకున్నాను. చూడండి సార్, జెన్ టెక్నాలజీస్ 50% డిప్ అయింది టాప్ నుంచి. సో 1 monthలో 50%, టాప్ నుంచి కాదు, టాప్ నుంచి చాలా డిస్కౌంట్ అయ్యింది మనకి. టాప్ నుంచి కాదు, 1 monthలోనే మీకు చూస్తే కనుక 1 month మంత్లీ క్యాండిల్ పెట్టాం కదా, 1 monthలోనే 50% డిస్కౌంట్ అయ్యింది కదా. సో టాప్ నుంచి అయితే కనుక ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయ్యింది. ఇష్యూ ఏంటి ఐడెంటిఫై చేయండి. చూడండి సార్, నాతో పాటు వర్కౌట్ చేయండి. ఇప్పుడు జెన్ టెక్నాలజీ బిజినెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, స్టాకు ఇక్కడ నుంచి ఎందుకు పడింది, రీసెంట్ 1 monthలో ఎందుకు పడింది, రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ కంపెనీలని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్నారు, ఏవి ఇన్వెస్టర్స్కి నచ్చలేదు, ఈ పాయింట్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా వ్యూని కమింగ్ వీడియోస్లో ఇస్తాను. ఎందుకనంటే చూడమని సార్, వెనక అన్నం వేస్ట్ చేసేవాళ్ళు కాదు పళ్ళెంలో నుంచి. ఎందుకనంటే వాళ్ళు దుక్కి దున్నేవాళ్ళు, వాళ్ళ వాల్యూ తెలుసు. మనం పళ్ళెంలో నుంచి వేస్ట్ చేయకూడదని పొట్టలో వేసుకుంటే అదొక రోగం. కానీ పళ్ళెంలో పెట్టుకునేటప్పుడే కొద్దిగా పెట్టుకోవాలన్నమాట కదా. కానీ ఎంతైనా కానీ మనకు అంత వాల్యూ తెలియదు, ఎందుకంటే మనం దుక్కి దున్నట్లేదు, మనం రైతు కాదు. అలాగేంటంటే మీరు కూడా కాస్త ఇన్వాల్వ్ అయ్యి స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తేనే మీరు వాటిని హోల్డ్ చేయగలుగుతారు. సో చూడండి ఫ్రెండ్స్, మెడకాయ మీద తలకాయ ఉంటే చాలు, బై సేల్ చేయొచ్చు, అంతే కదా. స్టాక్ మార్కెట్లో బై సేల్ అనేది డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. హోల్డ్ ఎవరైతే చేస్తారో వాళ్ళే స్టాక్ మార్కెట్లో విన్నరు. చూడండి ఫ్రెండ్స్, మీరు హోల్డ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. మీరు లాస్ట్ 5 years నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారా, మీరు హోల్డ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం, అంటే సెల్ చేయడం వల్ల ప్రాబ్లం. మోస్ట్లీ మీరు సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్ చేసి ఉండొచ్చు, కానీ అవి కూడా పెరిగే ఉంటాయి. లాస్ట్ 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఇంతలా పెరిగిందంటే అది ఇండియన్ స్టాక్ మార్కెట్ గొప్పతనం, అంతేగాని మన టాలెంట్ కాదు. మన టాలెంట్ ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు తెలుస్తుంది కదా. సో కాబట్టి ఏంటంటే నేను ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్గానే భావిస్తాను లాస్ట్ 5 years. ఎందుకంటే మీరు లాస్ట్ 5 yearsలో ఇంత బ్యూటిఫుల్గా రిటర్న్స్ ఇచ్చిన కంట్రీ చూడండి, ఇండియా టాప్ ప్లేస్లో ఉంటుంది. దీని గురించి నెగిటివ్గా కింద కామెంట్స్లో చేసేవాళ్ళు 24లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళకి ఒక 5 years తర్వాత 3 years తర్వాత తెలుస్తుంది వాల్యూ అనేది, అదనమాట కదా. సో కాబట్టి జెన్టెక్ మీద కాస్త రీసెర్చ్ చేయండి, నా ఇన్పుట్స్ అనేవి కమింగ్ వీడియోస్లో ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కాస్త వర్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని F&O పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేసుకోండి అని చెప్పడానికి ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ దాకా ఏమైనా తెచ్చే ప్రయత్నం చేస్తారా, దానివల్ల నిఫ్టీ పడుతుందా లేదా అనేది ఒకటి చూడాలి. ఓవరాల్గా ఇంటెన్షన్ అయితే కనుక బాటమ్ అవుట్ అయింది. సూనర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏంటంటే మీరు ర్యాలీ చూస్తారు. ఫ్యూ డేస్ తర్వాత FII బయింగ్ నెట్ కూడా మీకు కనిపించవచ్చు.
వాళ్ళు నెట్ బయింగ్ అనిపించిన తర్వాత మనం చేసేది ఏం లేదు, చూస్తూ కూర్చోవటమే. చూడమండి సార్, లాస్ట్గా ఒక మాట చెప్తున్నాను. ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది మొలక చెట్టు లాంటిది. మీకు నరికే కొద్దీ పెరుగుద్ది, నరికే కొద్దీ పెరిగిద్ది, నరికే కొద్దీ పెరిగిద్ది, ఫలాలను ఇస్తుంది, ఎరగ్గాసిద్ది అనమాట. కాబట్టి ఆలోచించుకోండి. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కనుక ఖచ్చితంగా మన డీమ్యాట్ లింకు రెఫర్ చేయండి. ఎందుకంటే ఇది సరైన ఆపర్చునిటీ కావచ్చు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి. నా ఇన్పుట్స్, నా వ్యూస్ చెప్పిన ప్రోస్ కాన్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అదన్నమాట కథ. సో అది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, కొంత గ్యాప్ అనమాట. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. అదనమాట కథ. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.